పాకిస్తాన్ లో భారీ పేలుడు జరిగింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లోని స్టేడియంలో బ్లాస్ట్ జరిగింది. క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉండగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు సమయంలో మ్యాచ్ ను వీక్షిస్తున్న 300 మంది ప్రేక్షకులు గల్లంతయ్యారు. పేలుడు దాటికి ఒకరు మృతి చెందారు, పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించిన పోలీసులు అక్కడి నుంచి మరికొంతమందిని తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పేలుడుకు బాధ్యత వహించలేదు ఉగ్రవాద సంస్థలు. పాకిస్తాన్లో భారీ పేలుడు సంభవించింది. క్రికెట్ గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతూ ఉండగానే గ్రౌండ్లో ఒక్కసారిగా భారీగా బ్లాస్ట్ జరిగింది. దీంతో క్రికెట్ ఆడేవారు, చూసేందుకు వచ్చిన వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉండగా ఉన్నట్టుండి భారీ పేలుడు సంభవించడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. చాలా మందికి తీవ్రంగా గాయాలైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బజార్ జిల్లాలోని ఖర్ తెహసీల్లోని కౌసర్ క్రికెట్ గ్రౌండ్ లో ఈ పేలుడు సంభవించినట్లుగా సమాచారం అందుతోంది. బజార్ జిల్లా పోలీస్ అధికారి రఫీక్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ద్వారా పేలుడు చోటు చేసుకున్నట్లుగా ధృవీకరించారు. పేలుడు ఘటనలో ఒక వ్యక్తి మరణించగా పలువురు పిల్లలు, పెద్దలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వాళ్ళందరినీ కూడా పోలీసులు స్థానికుల సమీపంలోని హాస్పిటల్కి తరలించారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం విజువల్స్ లో కూడా మనం చూస్తూ ఉన్నాము. పేలుడు సంభవించిన తర్వాత అందరూ కూడా అక్కడి నుంచి పరుగులు తీయడం స్టార్ట్ చేశారు. భారీగా అక్కడంతా పొగ కమ్ముకోండి. చాలా మందికి చిన్నపిల్లలు ఉన్నారు, దాంట్లో మహిళలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తీవ్రంగా గాయాలైనట్లుగా చెప్తున్నారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అక్కడి నుంచి హుటాహుటిన పరుగులు తీయడం మొదలుపెట్టారు. అందరూ గల్లంత అయిపోయారు. అక్కడ ఉన్న 300 మంది కూడా ఎవరు ఎటుపోతున్నారు, పిల్లలు ఎటువైపు వెళ్ళిపోయారు, పెద్దవాళ్ళు ఎటువైపు వెళ్ళిపోయారు తెలియకుండానే ఒకరికొకరు అందరూ గల్లంత అయిపోయారు. ఆ భారీ శబ్దానికి అందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయారు ఒక్కటేసారి. సో అక్కడి నుంచి పరుగులు తీయడం స్టార్ట్ చేసి కొంచెం దూరం వచ్చిన తర్వాత కొంతమంది రికార్డ్ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. భారీగా చుట్టూ కొండలు, భారీగా పొగ కమ్ముకున్నది. మొత్తం ఆ ప్రదేశాన్ని మొత్తం ఆక్రమించేసింది. ఆ పేలుడు ఎంత ఒక్కసారి మనం చూద్దాం. ఇప్పటి వరకు ఈ దాడి ఎవరు చేశారనేది ఏ సంస్థ కూడా బాధ్యత వహించలేదు. ఈ పేలుడు వల్ల చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ ఏడాది జూన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని ఉత్తర వజిరిస్తాన్లో ఖర్జీ ప్రాంతం సమీపంలో సైనికుల క్యాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి చేయడంతో 13 మంది పాక్ సైనికులు అక్కడికక్కడే మరణించారు. అందులో కొంతమంది గాయపడ్డారు. ఇత్తెహాద్ ఉల్ ముజాహిదీన్ పాకిస్తాన్తో అనుబంధంగా ఉన్న ఉగ్రవాద సంస్థ అస్వాద్ ఉల్ హర్బ్ గ్రూప్ ఈ దాడికి బాధ్యత వహించింది. ప్రస్తుతం ఇక్కడ జరిగిన దాడి ఏదైతే ఉందో ఈ దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే క్లారిటీ ఇంకా రాలేదు. ఉగ్రవాదుల సంస్థకి సంబంధించి దాడికి సంబంధించి చెప్తున్నారు, కానీ ఎవరు చేశారు, ఏ ఉగ్రవాద గ్రూప్ ఇది దీనికి ప్రయత్నించింది అన్నది ఇంకా అప్డేట్స్ రాలేదు. ప్రస్తుతం దీంట్లో అయితే ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా చాలా మంది కూడా గాయాలయ్యాయని చెప్తున్నారు. కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పేలుడికి కూర్చున్న వాళ్ళందరూ కూడా పరుగులు తీస్తూ మొత్తం చెల్లాచెదురైపోయారు. సో క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉండగా, ఇది క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా మధ్యలో సంభవించింది. ఆ క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పరుగులు తీశారు. అందరూ ఆ విజువల్స్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు.